హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది బుధవారం రోజు వీడియో అండి. నిజం చెప్పాలంటే అస్సలు వాకింగ్కి వెళ్ళాలని లేదు. తలుపులు తీసి పడుకోవడం వలన చలిగాలికి మొత్తం బ్లాక్ అయిపోయింది. చాలా జలుబు చేసినట్టు అనిపించింది. నిన్నైతే కొంచెం ఫీవర్ లాగా కూడా అనిపించింది. డోలో 650 వేసుకున్నాను అనమాట. అప్పుడు చాలా చాలా చల్లగా ఉంది. ఏంటో మేము పైన ఉంటాం కదా, బాగా పీక్స్లో ఉంటాయి ఏది ఉన్నా కానీ. ఎండ వాన చలి అలాగే ఉంటుంది. ఇంకప్పుడు డిసైడ్ అయ్యే గొంతంతా మంట. నిన్నైతే బాబోయ్ చాలా ఘోరంగా ఉంది. ఈరోజే ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నాను నేను. ఈరోజు కొంచెం బాగానే ఉంది. తలుపులు తీసి పడుకోలేదు కాబట్టి ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను. ఎప్పుడైతే గొంతు మంటగా ఉందో అప్పుడు ఇంకా తలుపులు తీసి పడుకోకూడదు అని చెప్పి. నాకు ఒక్కసారి దగ్గు స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ నెలల తరబడి ఉంటుంది అనమాట. అదొక టెన్షన్ నాకు. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఇంకా తలుపులు తీయకుండా పడుకున్నాం అనమాట. ఇది బుధవారం రోజు వీడియో అని చెప్పాను కదండి. వాకింగ్కి వెళ్ళాను. 5:50 అలా వెళ్ళాను. 6:30కి అంతా వచ్చేసాను. టైం చూపించాను కదా ఇందాక. బాల్కనీలో మొక్కలండి ఇవి. రేడియో ఆన్ చేయకుండా వెళ్ళాను. కొంచెం అనీజీగా ఉంది నిన్నైతే చాలా. రేడియో ఆన్ చేయకుండా వెళ్ళాను. ఇంకా వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకో రేడియో ఆన్ చేసి ఫస్ట్ మొక్కలను అయితే చూసుకుంటున్నాను. ఏది ఉన్నా లేకపోయినా మొక్కలు మంచిగా ఉంటే బాగుంటుంది కదా, బాగా అనిపిస్తుంది. ఏమీ తినాలని అనిపించలేదు, ఏది తాగాలని అనిపించలేదు. నిన్నైతే అంత భయంకరంగా ఉంది. కట్ చేసేసాను ఇవి, కానీ అవి కట్ అవ్వట్లేదు, ఇంకా ఎండిపోలేదు అనమాట. గులాబీ మొక్క చిగురులో వస్తుంది కానీ నాకు అంత ఇష్టం లేదు అది, నిజం చెప్పాలంటే. ఇగో మొక్కలైతే మంచిగా ఉన్నాయి. మొన్న ఎండిపోయినట్టు అలా అనిపించినాయి కానీ ఇప్పుడు మళ్ళీ మంచిగానే వచ్చేసినాయి. కొన్ని రోజులు నేను నీళ్ళు కూడా పోయలేదు వీటికి. ఎండిపోయిన ఆకులు అవి ఇవి ఉంటే అన్నీ ఇలాంటి టైంలోనే తీస్తూ ఉంటాను అనమాట. ఇలా తీసేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మంచిగా ఉంటాయి మొక్కలు కూడా. ఇది పీస్ లిల్లీ అండి. పీస్ లిల్లీ మన ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట ఈ ప్లాంట్. కానీ దీన్ని బయట పెట్టాను. ఇంట్లో పెడితే ఎండిపోయినట్టు అయిపోతుందని చెప్పి బయట పెట్టాను అనమాట. లాస్ట్ ఇయర్ లూనావాలా నుంచి తీసుకొని వచ్చాను ఆగస్ట్లో. ఇది తెచ్చి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అవ్వస్తుంది. ఇగో దీనికి కూడా ఎండిపోయిన ఆకులు ఉంటాయి. ఎండకు బాగా అన్ని మొక్కలు పాడైపోయినాయి. కానీ మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా అయిపోతున్నాయి. మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. అస్సలు అన్ఈజీగా ఉందన్నాను కదా, కొంచెం వేడివేడిగా ఏమన్నా తాగితే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే టీ పెడుతున్నాను. ఈరోజు వంకాయ కూర వండుదామని నిన్న సంతకెళ్ళాను. అంటే మంగళవారం రోజున సంతకెళ్ళి వంకాయలు ఒక్కటే తీసుకుని వచ్చాను అనమాట. వంకాయలు కూర వండుదామని చెప్పి ఇంకా వంకాయలు రెడీ చేస్తున్నాను. ఒక పక్కన టీ పెడుతున్నాను, ఒక పక్కన బియ్యం కడిగి పెట్టేశాను. ఈ బ్రౌన్ రైస్ ఏంటోరా బాబు అని అనుకుంటాను ఒక్కొక్కసారి, కానీ ఇదే మంచిది అని తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతాను అనమాట. టీ కాసుకుని ఇంకా మిగతా పనులన్నీ చేస్తున్నాను అనమాట. టీ పెట్టుకున్న తర్వాత మనకి డస్టింగ్ పనులు ఉంటాయి కదా, ఇంకా అవి తప్పని పనులు నాకు. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా నేను అవి చేస్తూనే ఉంటాను. ఎందుకు అనంటే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా ఇది చేయలేదు అది చేయలేదు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండకుండా ఉంటాయి అని చెప్పి. మోరోవర్ ఆంటీ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి నాకు అంత ప్రాబ్లంగా ఏమీ అనిపించదు. కాకపోతే కొంచెం నీరసంగా ఉన్నప్పుడు పడుకుంటే బాగుండేది అని అనుకుంటాను అనమాట. ఇంకో లోపలంతా తుడిసేసిన తర్వాత నేను బయట గ్రిల్స్ కూడా ఇలా తుడుస్తానండి. మెస్ డోర్స్ ఉంటాయి కదా, వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే మెట్ల మీద నుంచి వర్షం పడిందంటే బాగా చల్లు కొట్టిందని అంటే మా ఇంట్లోకి కూడా వచ్చేస్తాయి అనమాట. అంత గట్టిగా వచ్చేస్తాయి ఇది ఫోర్సు. ఈ మెస్ డోర్లు అవన్నీ కూడా తడిసిపోతూ ఉంటాయి అనమాట. ఈ వర్షాకాలంలో కొంచెం ఎక్కువ పనులే చెయ్యాలి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆ జల్లు వస్తుంది కదా, దానికి మట్టి కూడా ఉంటుంది కదా, ఆ మట్టి అంతా ఇక్కడ క్యూములేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటివన్నీ కూడా కొంచెం తుడుస్తూ ఉంటాను. చెప్పుల స్టాండ్ మీద కూడా పడిపోతాయి ఒక్కొక్కసారి, అంటే అంత దూరం వెళ్తాయి అనమాట. ఒక్కొక్కసారి మనం ఇంట్లో ఉండము, ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద వర్షాలు వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే గుండు గుబేలమంటుంది నాకైతే.
అయ్యి బాబోయ్ ఇవన్నీ చెయ్యాలా అని అనిపిస్తుంది అనమాట. మొక్కల మీద కూడా అంతే, మొక్కలకు బాగానే పడుతున్నాయి వర్షం నీళ్ళు అని అనుకుంటాం, కానీ తర్వాత ప్రాబ్లం అయితే ఇదన్నమాట, కంపల్సరిగా కడగాల్సి వస్తుంది. ఇంకా చెప్పుల స్టాండు అవి ఇవి అన్నీ తుడిసేస్తున్నాను. పాల ప్యాకెట్ యాక్చువల్గా చెప్పుల స్టాండ్ మీద పెడతారనమాట తెచ్చి, ఇంకా పాల ప్యాకెట్ని కూడా ఈ టైంలోనే లోపలికి తీసుకుని వెళ్తాను అనమాట. చెప్పాను కదా ఈరోజు వంకాయ కూర వండుతున్నానని. ఇంకో ఫస్ట్ అయితే 4 ముక్కలుగా కోసుకుని పుచ్చులన్నీ ఉన్నాయా లేదా చూసుకుని కొంచెం నూనె పోసి ఈ వంకాయలాగా అందులో వేసాను అనమాట ఆ నూనెలో. ఇప్పుడు కొంచెం మెదిపి మూత పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు. నేను వేరే దాంట్లో ఏం చేశానంటే ఉల్లిపాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఈ 3 పేస్ట్ చేసేసాను. ఉప్పు వేయలేదు, పసుపు కారం వేసి మంచిగా పేస్ట్ చేశాను మెత్తగా. ఆ పేస్ట్ని ఈ వంకాయల్లో వేసేసాను అనమాట. ఇదివరకు ఎలా చేసేదాన్ని అంటే ఈ వంకాయల్లో స్టఫ్ చేసేదాన్ని, కానీ ఈరోజు ఆ టైం లేదు నాకు. ఒక పక్కన కాళ్ళు లాగడం, ఒక పక్కన నీరసం, బాబోయ్ ఇవన్నీ ఏం చేస్తాంలే అని చెప్పి ఇంకా చేయలేదన్నమాట. ఏవైతే మిక్సీ గిన్నెలో ఉంటుందో ఆ పేస్ట్ని కూడా నీళ్ళల్లో కలిపి ఇందులో పోసేసాను అనమాట. ఇందులో నేను యాక్చువల్గా నిన్న అనుకున్నాను, అంటే మంగళవారం రోజున అనుకున్నాను కొంచెం కమ్మగా ఉండడానికి ఎల్లుల్లిపాయలు అవి కూడా వేద్దాము అని అనుకున్నాను, కానీ నిజం చెప్పాలంటే ఓపిక లేదు. అందుకని నేను ఏం చేస్తానంటే కొంచెం చింతపండు గుజ్జు ఇందులో నీళ్ళు కలిపి డైల్యూట్ చేసి పోసాను అనమాట. సో ఇది కొంచెం పుల్లగా ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపించింది. కూర అయితే చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం నేను విజయవాడలో ఉన్నప్పుడు ట్రై చేశాను. నాకు ఎవ్వరు చెప్పలేదు, ఇది నా ఓన్ రెసిపీ అనుకోవచ్చు. సో ఇంకా బాగుంది కదా అని చెప్పి కంటిన్యూ చేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎక్కువ గుజ్జు చేస్తాను, బాగుంటుంది అలాంటప్పుడు. నల్ల వంకాయలు అంటే నలుపు తెలుపు ఉన్న వంకాయలు ఉంటాయి కదా, దాంతో కూడా చేస్తాను అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది చేపల కూర లాగా, అంటే పులుసు కదా, చేపల కూర పులుసు లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను మీకు ఇప్పుడు నా కౌంటర్ టాప్ని ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నానండి. నాకు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి వాటర్ ప్యూరిఫైయర్ కూడా కౌంటర్ టాప్ దగ్గరే ఉంటుంది కదా. మొన్న అయితే ఇది చాలా సతాయించింది నన్ను లాస్ట్ వీక్. సో ఫస్ట్ అయితే వాటర్ ప్యూరిఫైయర్ దగ్గర నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. కౌంటర్ టాప్ ఎప్పుడు క్లీన్ చేయడం స్టార్ట్ చేసినా కానీ వాటర్ ప్యూరిఫైయర్ చుట్టూరు కూడా క్లీన్ చేసేసిన తర్వాత దానికి ఉన్న వైర్లు అవి ఇవి కూడా క్లీన్ చేసేస్తాలేండి. యాక్చువల్గా బొద్దింకలు రాకుండా ఉండడానికి మనం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. బొద్దింకలు కూడా ఏమీ రావు. మోరోవర్ నేను ఎప్పటికప్పుడు టర్మైట్ కొట్టిస్తాను, అలాగే బొద్దింకల మందు కూడా పెట్టుకుంటా ఉంటాను. నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను బొద్దింకల మందు, అది కూడా బాగానే పనిచేస్తుంది. టర్మైట్ కొట్టే వాళ్ళతో బొద్దింకల మందు పెట్టించాము అని అంటే వాళ్ళు 1200 అలా తీసుకుంటున్నారు. నాకు ఫ్లిప్కార్ట్లో 300కే వచ్చింది. అది కూడా బాగానే పనిచేస్తుంది. గిట్టు ఇలాంటివి ఏమీ వాడనండి నేను, కానీ చాలా బాగుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను, ప్లస్ అది చూపించాను కూడా నేను ఎలా పెడతాను. పేస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా అది పెట్టేస్తాను, అప్పుడప్పుడు పెడతాను. ఈ మధ్యన పెట్టలేదులేండి, మొన్న టర్మైట్ కొట్టించాం కదా అప్పుడు పెట్టలేదు ఇంకా. సో ఫస్ట్ అయితే వాటర్ ప్యూరిఫైయర్ క్లీన్ చేసిన తర్వాత ఇంకో ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ తీసి ఇంకో ఇలా క్లీన్ చేస్తాను అనమాట. నేను క్లీన్ చేసేటప్పుడు ఏంటి అని అంటే బ్యాక్ గోడ ఉంది కదా వెనకాల, ఆ టైల్స్ కూడా అన్నీ శుభ్రంగా తుడుస్తాను అనమాట. ఇది నేను ప్రతిరోజు చేసుకునే ప్రక్రియ. ఎందుకు అని అంటే ఇలాగా చెయ్యలేదు నాకేంటి అని అంటే బయట ఏమన్నా వస్తువులు ఉంటే వాటి మీద దుమ్ము ఇలాంటివి పడతాయి అనే ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి గోడలు కూడా తుడిసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అది గోడ తుడిసిన తర్వాత ఆ ఒక పార్ట్ తుడిసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఉంటుంది. చాలా చిన్నదండి మా కౌంటరు. నేను అనుకున్నాను తర్వాత కొంచెం పెద్దది ఉంటే బాగుండేది కదా అని అనుకున్నాను అనమాట. ఇప్పుడు గ్యాస్ స్టవ్ తుడుస్తున్నాను. మాది 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్, గ్లాస్ టాప్. కొంచెం దీంతో జాగ్రత్తగానే ఉండాలి. మనం వేడి వస్తువులు ఏమన్నా పెట్టినా ఒకవేళ దీని మీద ఏమన్నా పడినా కానీ ఈ గ్లాస్ పగిలిపోతుంది కదా, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎప్పటికప్పుడు ఇది కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను. మాకు వంటగది వెనకాల ఒక కిటికీ, అంటే ఈ గ్యాస్ స్టవ్ వెనకాల ఒక కిటికీ ఉంటుంది అనమాట. ఆ కిటికీని కంప్లీట్గా క్లోజ్ చేసేసి మేము ఇక్కడ చిమ్నీ పెట్టించాము. సో ఒకవేళ
ఎక్కువ గాలి ఇటు సైడ్ కనుక వచ్చింది అని అంటే అందులో నుంచి దుమ్ము కూడా వస్తూ ఉంటుంది. అదొక పెద్ద పని అనమాట. అప్పుడు గ్యాస్ స్టవ్ మీద పడుతూ ఉంటుంది. ఒకవేళ అది ఓపెన్ ఉన్నా పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా క్లీన్ చేసుకోవడం ఒక్కటే కదా మనకు తెలిసింది. ఇంకా అది చేస్తూ ఉంటాను అనమాట. కానీ ఒక్కొక్కసారి ఎంత చిరాకు వస్తుందంటే ఎక్కువ గాలి వేసేసినప్పుడు, చాలా రేర్గా వస్తుందిలేండి అది కూడా, ఎక్కువ గాలి వేసినప్పుడు మట్టుకి గ్యాస్ స్టవ్ అయితే అలాగ అయిపోతుంది. ఈసారి నేను ఎప్పుడన్నా అలాగ వచ్చినప్పుడు చూపిస్తాలేండి. ఇంకా కంప్లీట్గా గ్యాస్ స్టవ్ చుట్టూరు పైన కింద అంతా తుడిసేసిన తర్వాత వెనకాల గ్యాస్ స్టవ్ వెనకాల గోడ ఉంటుంది కదా, ఈ గోడను కూడా కంప్లీట్గా తుడుస్తాను. ఇది రెగ్యులర్గా తుడుచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పప్పు తాలింపులు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాం కదా, అవన్నీ గోడ మీద చిట్లుతూ ఉంటాయి కదా, ఇంకా అది కూడా క్లీన్ చేసేసుకుంటే మంచిది. ఇంకో కింద కూడా క్లీన్ చేసేసాను. గ్యాస్ స్టవ్ వెనకాల గ్యాస్ స్టవ్కి గోడకి మధ్యలో కొంచెం స్పేస్ ఉంది కదా, అక్కడ కూడా ఇలాగ క్లీన్ చేస్తాను అనమాట. ఎంత క్లీన్ చేసుకుంటే అంత నీట్గా ఉంటుంది వంటగది. మెయిన్ మన ఇంట్లో వంటగది నీట్గా ఉంటాయి, అన్నీ నీట్గా ఉంటాయి అనే ఫీలింగ్ నాకు. పాలు కాస్తున్నాను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసిన తర్వాత. ఎందుకు అనంటే 3-4 ప్యాకెట్లు ఉన్నాయి, పెరుగు లేదు. ఇంకా ఇవి పాలు కాసి సాయంత్రం తోడు పెడదామని అనుకున్నాను, కానీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అస్సలు ఓపిక లేదు. ఇంకా అందుకని చెప్పి సాయంత్రం కూడా పాలు తోడు పెట్టలేదు, ఈరోజే తోడు పెట్టాలి. సో పాలు కాస్తున్నాను అనమాట. ఇవి ఒక పక్కన పెట్టేసి గ్యాస్ మీద మిగతా కౌంటరు దాని తర్వాత క్లీన్ చేయొచ్చులే అని చెప్పి ఫస్ట్ పాలు అయితే గ్యాస్ మీద పెట్టేశాను. ఈ తర్వాత మనకి ఇంకా కొంచెం కౌంటర్ మిగిలి ఉంది కదా ప్యూరిఫైయర్ దగ్గర, ఇంకా ఇప్పుడు ఇది క్లీన్ చేస్తాను అనమాట. ట్యాప్స్ దగ్గర ప్యూరిఫైయర్, సింక్ ఇవన్నీ ఇక్కడ క్లీన్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఈ గోడలన్నీ తుడిసేస్తాను తడిగుడ్డతో. నేను తడిగుడ్డే వాడతానండి, కోలిన్ అయితే వాడను ఇవి క్లీన్ చేయడానికి. ఫస్ట్ తడిగుడ్డతో ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత గోడల చుట్టుపక్కల అంతా, అప్పుడు సింక్ అలాగే ట్యాప్స్. చాలా చిన్న కౌంటర్ చూసారు కదా ఎంత చిన్నదో. దీని పక్కన వెంటనే మాకు గ్యాస్ స్టవ్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ నేను ఈ సింక్లో గిన్నెలు గట్ట ఎక్కువ కాదు, అసలు సింక్లో గిన్నెలే కడగం మేము. చేతులు కడుక్కుంటాము, దట్టు ఎంగిల్ చేతులు కడగము, ఇలా ఉంటుంది అనమాట మా ఇంట్లో. బయట ఒక సింక్ ఉంటుంది మాకు వాష్ ఏరియాలో, అక్కడ కూడా సింక్లో చేతులు కడగడం అంటే ఎంగిల్కి నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో ఫస్ట్ అయితే పళ్ళెంలో కడిగేసి ఆ పళ్ళెంలో నీళ్ళు ఆ మోరీలో పోసేసి ఆ తర్వాత మళ్ళీ పైన సింక్లో కడుక్కుంటాం అనమాట. అలా ఉంటుంది. ఇలా సింక్ ట్యాపులు అన్నీ కడిగేసి తోమేసిన తర్వాత స్టీల్ సింక్ కదా ఇది, స్టీల్ స్క్రబ్తో తోమేసిన తర్వాత ఇంకా చుట్టుపక్కల అంతా ఇంకా వాటర్తో క్లీన్ చేస్తాను అనమాట. వైపర్ ఉండదు, సో నేను చేత్తోనే క్లీన్ చేస్తాను. నేను అనుకున్నాను వైపర్తో క్లీన్ చేస్తారు కదా, దానికంటే మన చెయ్యే బెస్ట్ కదా, మంచిగా క్లీన్ అవుతుంది అని అనుకున్నాను అనమాట. ఇది వరకు వైపర్లు అలాంటివి ఏమీ లేవు కదండి, చీపుర్లు చేతులు ఇవే ఉన్నాయి కదా. సో ఇలాగ క్లీన్ చేసేస్తాను అనమాట. ఇలాగ క్లీన్ చేసేసిన తర్వాత కొన్ని నీళ్ళు వెనకాల గోడ మీద కూడా చిట్లుతాయి కదా, ఆ తర్వాత దాన్ని కూడా నీట్గా గుడ్డతో తుడిసేస్తాను. ఇది ఇలాగే ఉంచేయను తడి, దీన్ని కూడా గుడ్డతో నీట్గా తుడుస్తాను అనమాట. ఇంగో తుడిసిన తర్వాత నీళ్ళు ఇలా వస్తూ ఉంటాయి, నీట్గా తుడిసేస్తే వెంటనే ఆరిపోతుంది. గోడలు కూడా ఇదే టైంలో తుడిసేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి వాటర్ ప్యూరిఫైయర్కి వాటర్ సపోర్ట్ ఉంది కదా, అంటే నీళ్ళు అందులోకి వెళ్ళడానికి ఒకటి ఉంది కదా, అది అలాగే అవుట్లెట్ ఉంది కదా బ్లూ కలర్ గొట్టం, అది ఈ 2 గొట్టాలు కూడా తుడుస్తాను అనమాట. ఈ 2 గొట్టాలు తుడిసి ఇంకా ఫైనల్గా ట్యాప్స్ కూడా తుడిసేసి ఇంకా అంటే ఎండ్ చేస్తాను అనమాట ఈ కౌంటర్ టాప్ క్లీనింగ్ని. ఇలా చూసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. మర్చిపోయానండి, ఈ బ్లూ కలర్ గొట్టానికి చిన్నగా వైట్ కలర్ది ఉంది కదా, అది ఏంటి అని అంటే ఆ గొట్టం అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా మొన్న రిపేర్ చేయడానికి వచ్చిన అతను చెప్పారనమాట, అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, అందుకే ఇది పెడుతున్నాము అని చెప్పి. పోనీలే అయ్యా మంచి పని చేసావు అని అనుకున్నాను. అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టాను కదా, మొక్కలు అలాగే మనకి హ్యాండ్ వాష్ ఇలా ఎక్కడెక్కడ సర్దేస్తాను అనమాట.
ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను. ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది, మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం. అయితే మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కమెంట్లో చెప్పండి. ఇంకా అస్సలైన టాస్క్, మనం బాక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేనైతే నా బాక్స్ కర్రీ చూపిస్తాను. కూర అయితే బాగా వచ్చింది, కానీ తిండి అయితే తినాలని లేదు నిన్న అస్సలు. ఇంగో కొంచెం చల్లారుతుంది కదా అని చెప్పి టేబుల్ మీద ఇలా పెట్టాను అనమాట. ఇంకా చల్లారిన తర్వాత లంచ్ బ్యాగ్లో పెట్టేశాను. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి.